గుంటూరు పట్టాభిపురంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వెండిదండి ఓం సాయిరెడ్డి అదృశ్యమై 45 రోజులైనా ఆచూకీ లభ్యం కాలేదని విద్యార్థి తండ్రి శివశంకర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. గత నెల 13న విద్యార్థి కనిపించడం లేదని పాఠశాల నుంచి ఫోన్ వచ్చిందని శివశంకర్ రెడ్డి తెలిపారు. మా బాబు పేరు ఓం సాయిరెడ్డి సార్. ఈడ పట్టాభిపురంలో 90% రాయితీ రావడంలో స్కూల్లో నారాయణ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది సార్. అయితే ఈ మధ్య రీసెంట్ కాలంలో మళ్ళీ 90 ఇచ్చి మళ్ళీ 80% రాయితీ కట్టమన్నారు. కట్టమంటే మేము కట్టము, 90% ఫీజు బట్టి చేర్చాము, లేదా చేర్చలేమని అన్నాము. తర్వాత ఇంకా బాబు 13వ తేదీ మిస్సింగ్ జాయిన్ అని చెప్పడం జరిగింది వాళ్ళు. నేను వచ్చి చూసేసరికి బాబు స్కూల్లో లేడు. ఇంకా వాళ్ళని అడిగితేనేమో ఎక్కడికి వెళ్ళాడో ఏం తెలియదు, కేసు పెట్టామన్నారు. నేను స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటే కంప్లైంట్ చేశామన్నారు. ఇప్పటికి 45 రోజులు అవుతున్నా మేము ఎతుకులాడుతూనే ఉన్నాము. బాబు అయితే ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నాడు అనేది ఆచూకీ తెలియదు సార్. పోలీసులు సంప్రదిస్తే మేము చూస్తున్నాము అంటున్నాం సార్. చూస్తున్నాము, ఇంకా ఏమీ అర్థం కాలేదు.